జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ మరణించిన వారికి నివాళులర్పిస్తూ బోడుప్పల్ ఈస్ట్ బీజేపీ అధ్యక్షుడు ఏర్పుల మహేష్ ఆధ్వర్యంలో బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బోడుప్పల్ బీజేపీ నేతలు పాల్గొని మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పుల మహేష్ మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రమూకలు అమాయక ప్రజలపైన దాడి చేయడం పిరికి చర్యని, ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం చాలా దురదృష్టకరమని, నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుందని, పాకిస్తాన్ కు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. భారత్లోని హిందువులంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని ఏర్పుల మహేష్ అన్నారు. కార్యక్రమంలో వెస్ట్ జోన్ అధ్యక్షులు తలారి రవి, గోనే శ్రీనివాస్, రసాల నరసింహరావు, లక్ష్మయ్య, విజయలక్ష్మి, పద్మారెడ్డి, గండిపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు. మౌనం పాటించాలని ప్రతి ఒక్క నిమిషం అందరూ కూడా మౌనం పాటించాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. జై శ్రీరామ్. పాకిస్తాన్ ఉగ్రదాడి పిరికి పందుల చర్య మన సైనిక డ్రెస్సులో వచ్చి పిరికి పందులాగా వాళ్ళపైన దాడి చేయడం వాళ్ళకు అలవాటు అయిపోయింది. కాబట్టి వీళ్ళు ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే మా సైనికులతోని, మా జవానులతోని మీకు దమ్ము ధైర్యం దొంగ చర్య చేయకుండా ఎదురుగా వచ్చి పోరాడే దమ్ము ఉంటే రండి రండి వచ్చి మా జవాన్ల మీద దాడి చేస్తే మేము ప్రతి దాడి ఏ విధంగా చేస్తామనేది మీకు చూపిస్తాం. ఎప్పుడు ప్రతిసారి దొంగతనంగా వచ్చి పిరికి పంద చెరల్లాగా మా హిందువులను మరీ బట్టలిప్పేసి హిందువా ముస్లిమా అని చూసి కాల్చడం ఇది ఎంత దుశ్చర్య. మానవ జాతి సిగ్గుపడేలాగా మీరు ఈ విధంగా చేసిరు. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా, మీకేమన్నా ధైర్యం ఉంటే సామాన్యుల ప్రాణాలు తీయడం కాదు. మా సైనిక జవాన్లు ఉన్నారు, మీరు కూడా పెద్ద పెద్ద జవాన్ సైనికులాగా వచ్చి అక్కడ మేము పోరాడినా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీకేమైనా బుద్ధల దమ్ము ధైర్యం ఉంటే జవాన్ లాగా చక్కగా స్ట్రైట్ గా వచ్చి ఫార్వర్డ్గా కొట్లాడదాం. అంతేగాని ఈ దుశ్చర్య, పిరికి పందాల చర్య, చాతగాని తనం ఇది సైనిక డ్రెస్సులో వచ్చి మా వాళ్ళు మా సైనికులు కాపాడడానికి వచ్చిన మా హిందువులంతా పర్యాటకులంతా అనుకున్నారు. కానీ దొంగలని జోడుకులారా, మీరు చేసిన ఈ మోసం
మా సైనికులు వచ్చి మమ్మల్ని కాపాడుకున్నారనుకున్న మా హిందువులందరూ ధైర్యం నిలబడితే మీరు ఉగ్రవాద రూపంలో వచ్చి మా అమాయక ప్రజలందరూ బలి తీసుకుని మీ కుక్కల ఏం ధైర్యం ఉందా? మీకు ధైర్యం ఉంటే ప్రధానమంత్రి చెప్పుకోమన్నారు కదా, మా ప్రధానమంత్రి ఏం చేస్తారు? ఈ కుక్కల దమ్ము ధైర్యం ఉంటే పాకిస్తాన్ మొత్తం మధ్య ఇప్పుడు చూపిస్తాం కదా మా ప్రధానమంత్రి తడగా మీ కుక్కల ధైర్యం ఉంటే మా బార్డర్కి రండి, మా బార్డర్కి వచ్చి మా జవాన్లతో కొట్లాడి మా జవాన్లకు మేము వచ్చి వాళ్ళ తరపున మేము కూడా ఫైట్ చేస్తున్నాము. దొంగలారా మీకు మరీ ఇప్పుడు చెప్తున్నా, ఇలాంటి పిరికి పందులు చేయండి. మీ కుక్కల దమ్ము ధైర్యం లేదు కాబట్టి ఇలాంటి ధైర్యం చేస్తున్నారు కాబట్టి ఈ పిరికి పంద దుశ్చర్య ఖచ్చితంగా మీరు మానుకోవాలి. మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి, మేము కూడా సిపాయిలాగా వస్తాం, మీతో కొట్లాడతాం, మా ప్రాణాలు అర్పేనే కూడా సిద్ధంగా ఉన్నాం. మా ప్రధాన మోడీ తరపున భారత్ మాతాకి జై. మొన్న ఏదైతే జరిగిందో పాల్గామల ఉగ్రవాది చర్య యావత్ భారతదేశం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇట్లాంటి దుశ్చర్యలు ఇంకోసారి ఇంతకుముందు ఎన్నో జరిగినాయి, ఇక ముందు జరిగితే సహించబోమని ముక్తగణతో భారతదేశం ముక్తగణతోటి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, బీజేపీ ఇప్పటి కూడా ఒక ఆలోచన చేస్తుంది. ఏం ఆలోచన చేస్తుందంటే పాకిస్తాన్లా మీరు పెంచి పోసినటువంటి ఉగ్రవాదులను మొత్తం పాకిస్తాన్ లేకుండా చేయాలని ఎంతో ఆలోచనలు ఉన్నాయి. కానీ దాంట్లో కొంతమంది అమాయక ముస్లింలు వచ్చు, దీనివల్ల అమాయక ముస్లింలు కూడా చనిపోతున్న ఉద్దేశంతో ఈ రోజు ఇంకా ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఇంకా నిలబడే ఉంది. లేకపోతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఎప్పుడో భూస్థాపితం అయిపోయేది. కానీ మొన్న జరిగిన ఈ చర్యతోటి ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. భారత ప్రభుత్వం దీనిపైన చాలా సీరియస్గా ఉంది. మీరు ఎంతమంది అయితే మీరు ఈ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారో ఈ ఉగ్రవాది చర్యను ఒక్కటి కూడా లేకుండా మీ పాకిస్తానే లేకుండా ఖచ్చితంగా మేము నిర్ణయం తీసుకుంటాము. మొన్న జరిగినటువంటి 27 మంది కుటుంబాలను వాళ్ళ పెళ్ళను మొదటి రోజే వాళ్ళను చంపడం జరిగింది. ఇట్లాంటి ఎంతో మంది కుటుంబాలు ఇక్కడ శోకసంద్రంలో ఏడుస్తూ ఉన్నారు. భారతదేశం మొత్తం శోకసంద్రంలో మునిగి ఏడుస్తూ ఉన్నారు. ఇట్లాంటి దుశ్చర్యకు పాల్పడినటువంటి తీవ్రవాదులను భారత ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షిస్తుంది. ఈసారి మటుకు ఉపయోగించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా భారతదేశము ఖచ్చితంగా ఉక్కుపాదం మోపి పాకిస్తాన్ ప్రపంచ దేశంలో నుంచి పటం నుంచి ఆ పాకిస్తాన్ లేకుండా తీసుకున్న బాధ్యత ఈరోజు భారత ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఇంకోసారి ఇట్లాంటి చర్యలు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించలేదని ఈ సభముఖందరికీ తెలియజేస్తాను. పాకిస్తాన్